హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ. ఈసారి దుబాయ్ 9 days ట్రిప్ లో మేము ఉండబోయే అపార్ట్మెంట్ హోమ్ టూర్ చూసేయండి. ఈ అపార్ట్మెంట్ టోటల్ గా 34 ఫ్లోర్స్ ఉంది. బట్ మాకు 24th ఫ్లోర్ లో రూమ్ అయితే దొరికింది. డోర్ ఓపెన్ చేసి స్ట్రైట్ గా చూడగానే మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కి పక్కన ఫస్ట్ అయితే మనకి ఈ వాషింగ్ ఏరియా ఉంది. ఈ వాషింగ్ మెషిన్ రూమ్ పక్కనే కిచెన్ కూడా ఉంది. మేము June 13 యూకే లో స్టార్ట్ అయ్యి July 1 కి దుబాయ్ రీచ్ అయ్యాము. ఇండియాలో వాళ్ళు ఫస్ట్ ని స్టార్ట్ అయ్యి సెకండ్ కి దుబాయ్ వస్తారు. సో అందరూ వచ్చాక మ్యాక్స్ క్లమ్జీగా అవ్వచ్చు అని ఫస్ట్ అయితే హోమ్ టూర్ షూట్ చేసేసాను. డైరెక్ట్ మనకి డోర్ ఓపెన్ చేయంగానే ఇలా స్ట్రైట్ గా కిచెన్ అయితే కనిపిస్తుంది. కిచెన్ లుకింగ్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. కిచెన్ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. దీనికి ఆపోజిట్ లో ఇంకొక బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మ్యాక్స్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మాక్సిమం అందరూ మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. డే అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది కిచెన్ నుండి. అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. డైరెక్ట్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా మనకు కనిపిస్తుంది కిచెన్ నుండి. సర్వింగ్ కి కూడా చాలా బాగుంది. బయటకి చూడడానికి వార్డ్రోబ్ లా ఉంది కదా, బట్ ఇదైతే ఫ్రిడ్జ్. మనకి బయటకి షో అప్ అవ్వకుండా ఇలానే లోపల కబోర్డ్ లోనే ఫిట్ చేసేసారు. మ్యాక్స్ యూకేలో కూడా ఇలానే ఉంటాయి. మనకి ఇండియాలో పైన డీ ఫ్రిడ్జ్ వచ్చి కింద నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ పైన నార్మల్ ఫ్రిడ్జ్ కింద డీ ఫ్రిడ్జ్ ఉంది. సేమ్ యూకేలో కూడా ఇలానే ఉంటుంది. మనం కుకింగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా అన్ని యుటెన్సిల్స్ ఇచ్చారు. సో ఇలా ట్రిప్ కి వచ్చిన వాళ్ళు మాక్సిమం ఇలాంటి హౌసెస్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అన్ని డేస్ మనం బయట ఫుడ్ తింటే మనకి సెట్ అవ్వదు. కాబట్టి హోమ్ ఫుడ్ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు హాల్ నుండి డైరెక్ట్ గా యూజ్ చేయడానికి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ షవర్ లేదు, జస్ట్ ఓన్లీ వాష్రూమ్ అండ్ సింక్ ఉంది అంతే, లైక్ WC లాగా. అండ్ దీని పక్క నుండి స్ట్రైట్ గా ఇవన్నీ రూమ్స్. అండ్ ఇటు వచ్చేస్తే ఇదంతా హాల్ అండ్ బాల్కనీ వే అనమాట. హాల్ అండ్ డైనింగ్ ఏరియా కంబైన్డ్. సో అందువల్ల అనుకుంటా హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను గైస్, ఇండియా నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అని. సో అందరూ వస్తున్నారు కాబట్టి మేము ఇంత పెద్ద హౌస్ అయితే తీసుకున్నాము. నార్మల్గా ఎప్పుడు నేను మా హస్బెండ్ వచ్చినప్పుడు ఓన్లీ 2 BHK ప్రిఫర్ చేసేవాళ్ళము అంతే. బట్ ఈసారి 4 BHK తీసుకున్నాము. దట్టు సెంటర్ లో తీసుకున్నాము. డౌన్ టౌన్ లో సౌండర్ అపార్ట్మెంట్స్. ఇది డౌన్ టౌన్ అంటే మాక్సిమం మిడిల్ ఆఫ్ ద సిటీ వస్తుంది కాబట్టి వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. హాల్, బాల్కనీ అండ్ 3 రూమ్స్ నుండి సేమ్ వ్యూ. బట్ 1 రూమ్ కి అయితే 0 వ్యూ, అసలు ఏం వ్యూ లేకుండా వచ్చింది. హాల్ నుండి బాల్కనీకి వే ఉంది. ఇక్కడ కూడా చక్కగా 2 సోఫాస్ విత్ మిడిల్ లో టీప్ అయితే అరేంజ్ చేశారు. అండ్ అలానే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే, ఈ కార్నర్ నుంచి చూస్తే ఇది ఒక డిఫరెంట్ వ్యూ. ఇక్కడ మనకి వెళ్లే వెహికల్స్ అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. బట్ మాకైతే చాలా చాలా భయం వేసేది. అసలు ఆ కార్నర్ కి వెళ్ళి నించోడానికి కూడా కళ్ళు తిరిగినట్టు అనిపించేవి. ఎందుకో మిర్రర్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అసలు మిర్రర్ ఉందా లేదా అన్నట్టు నేనైతే ఫస్ట్ వచ్చిన వెంటనే చేతితో టచ్ చేసి నిజంగా మిర్రర్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే కొంచెం దగ్గరికి వెళ్ళి చూడటం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే అస్సలు ఎలా చేసేవారు కాదు దగ్గరికి వెళ్ళి చూడటానికి కూడా. సో ఇది బాల్కనీ నుంచి వ్యూ. ఇప్పుడు రూమ్స్ చూసేద్దాము. ఇవి టోటల్ గా ఈ లైన్ అంతా మనకి రూమ్సే. 4 BHK అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఎవ్రీ రూమ్ కి మనకి వార్డ్రోబ్స్ ఇచ్చారు. మనం తెచ్చుకున్న స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ, స్టఫ్ అంతా కూడా ఇక్కడ మనం నీట్ గా అరేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీ రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. 2 షవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ షూట్ అలాగే బాత్ టబ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే సింక్ అండ్ ఇవి కామన్ కదా. ఇప్పటి వరకు మేము తీసుకున్న హౌసెస్ లో యూకేలో కావచ్చు, దుబాయ్ లో కావచ్చు, అండ్ షూట్ ఆర్ బాత్ టబ్ రెండిట్లో ఏదో ఒకటే ఉండేది. బట్ ఈ అపార్ట్మెంట్ లో మాత్రం ప్రతి బాత్రూమ్ కి అండ్ షూట్ అండ్ టబ్ 2 కూడా ఇచ్చారు. చాలా వైడ్ గా కూడా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా. ఇక ఇది వచ్చేసి రూమ్ అన్నమాట. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే రూమ్ నుంచి కూడా సేమ్ వ్యూ అన్నమాట. మనకి ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఈ రూమ్ కి అయితే బాల్కనీ ఎలో లేదు. డే టైం అవ్వని నైట్ టైం అవ్వని అసలు ఈ వ్యూకే 2 కళ్ళు సరిపోలేదు. నేను వీడియో ఎండింగ్ లో నైట్ టైం వ్యూ కూడా క్లిప్ యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి చెక్ చేసేయండి. అండ్ అలాగే షార్ట్స్ లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 2. ఈ రూమ్ కూడా సేమ్ అంతే ఉంది. అండ్ షూట్ అండ్ బాత్ టబ్ ఇచ్చారు. హౌస్ అంతా సెంట్రల్ AC ఉంది. ఫ్యాన్స్ అయితే ఉండవు, సేమ్ లైక్ యూకే. బట్ అక్కడ హీటర్స్ ఉంటాయి, ఇక్కడ ఏసీస్ ఉంటాయి, అదే డిఫరెంట్. ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్స్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఈ రూమ్ కి, దీని పక్కన ఉన్న రూమ్ కి బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ రూమ్ కి నెక్స్ట్ రూమ్ కి రెండింటికి కలిపి ఒకటే బాల్కనీ. బట్ 2 doors నుంచి మనకి బయటకి ఎలో ఉంది. వ్యూ అయితే మాత్రం మొత్తం 3 rooms అండ్ హాల్ నుంచి సేమ్ వ్యూ అని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ నుండి కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా ఎవ్వరూ రాలేదు కాబట్టి నాకైతే చాలా బోరింగ్ గా ఉంది. సో అందుకే ఏం చేయాలో తెలియక వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అందరూ వచ్చాక ఇంకా ఇల్లు ఎలానో క్లమ్జీ అవుతుంది. సో అందుకే బాల్కనీ నుంచి చూస్తే ఈ విధంగా ఉంది. బట్ నాకైతే బయటికి వెళ్ళంగానే చాలా భయం అనిపించింది. అందుకే వెంటనే లోపలికి వచ్చేసాను.
ఇక నెంబర్ 2 రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ, సింగిల్ బెడ్ రూమ్. ఈ రూమ్ కి 0 వ్యూ అని చెప్పాను కదా, అది ఈ రూమే. జస్ట్ సింగిల్ బెడ్ అండ్ అలానే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ కి ఎన్షూట్ కానీ బాత్ టబ్ కానీ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ లైక్ నార్మల్ డేస్ లో అప్పుడు మనకి ఎలా ఉండే వాష్రూమ్స్ అలా ఉంది అంతే. మిగిలిన అన్ని రూమ్స్ పెద్దగానే వచ్చాయి. ఒక్క రూమ్ మాత్రమే రూమ్ అండ్ వాష్రూమ్ ఇలా చిన్నగా వచ్చాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 4th బెడ్రూమ్ వ్యూ కూడా చూసేద్దాం. ఈ బెడ్రూమ్ కి నేను సింగిల్ బెడ్రూమ్ కాకుండా ఇంకొక రూమ్ చూపించాను కదా, ఆ బెడ్రూమ్ కి కలిపి మనకి బాల్కనీకి యాక్సెస్ ఉంది. రెండింటికి కలిపి ఒకటే బాల్కనీ, బట్ 2 రూమ్స్ నుంచి కూడా మనకి యాక్సెస్ ఉందన్నమాట. ఈ రూమ్ కి సంబంధించి వార్డ్రోబ్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. వీటిలోనే ఐరన్ బాక్స్ విత్ స్టాండ్ అండ్ అలాగే కొన్ని ఇంకా మనకి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మైక్రోవేవ్స్ కానీ ఎక్స్ట్రా ఏమైనా మనకు కావాలంటే యూజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. అండ్ ఈ రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అయితే మిగిలిన వాష్రూమ్స్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది. 2 సింక్స్ ఇచ్చాడు. బాత్ టబ్ అండ్ ఎన్షూట్ సేమే, బట్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. ప్రతి రూమ్ లో ఉన్న వాష్రూమ్స్ లోనే షాంపూ, కండిషనర్ అండ్ బాడీ వాష్ కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉంటే మనం అవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ అవి బ్రాండ్స్ మనకి తెలియదు కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్. మనం క్యారీ చేయకపోతే తప్పదు. ఇక రూమ్ కి వస్తే మిగిలిన రూమ్ బెడ్స్ తో పోలిస్తే ఇది కొంచెం పెద్దది. అంటే 3 people పడుకోవచ్చు అనమాట. మిగిలినవి ఓన్లీ 2 people కి మాత్రమే సరిపోతుంది. సో చెప్పాను కదా, సేమ్ బాల్కనీకి ఈ రూమ్ నుండి కూడా అలో ఉంది. మనకి వ్యూలో అయితే ఏం డిఫరెంట్ లేదు. 3 రూమ్స్ నుంచి కూడా మనకి సేమ్ వ్యూ కనిపిస్తుంది. 24/7 ఆ వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయండి. సో డే వ్యూ అయితే ఇలా ఉంది. నైట్ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. నైట్ కూడా నేను షూట్ చేశాను. చూడండి, నైట్ వ్యూ అయితే ఆసమ్ ఉంది గాయస్. నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు లైటింగ్ చూడటానికి. మనకి హైట్ గా కనిపిస్తుంది కదా, అదే బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా ఇక్కడ నుంచి ఉంది. మీకు డే వ్యూ నచ్చిందా, నైట్ వ్యూ నచ్చిందా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో రేపైతే మా గ్యాంగ్ వచ్చేస్తారు. నేనైతే లిటరల్లీ వాళ్ళ కోసం వెయిటింగ్. మా మమ్మీ కానీ అత్త వాళ్ళని కానీ అందరినీ చూసి ఆల్మోస్ట్ 6 months అయింది. లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్ చేసాం కాబట్టి. సో నా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసామో దుబాయ్లో, మేము వాళ్ళకి ఏమేం ప్లేసెస్ చూపించామో అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా వాళ్ళు రూమ్ కి వస్తున్నప్పుడు వీడియో. యాక్చువల్గా నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 to 6 అరౌండ్ ఆ టైంలో రూమ్కి అయితే వచ్చేసారు. యాక్చువల్గా నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళే వీడియో తీసుకుంటూ వచ్చారు. నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వలేకపోయాను. సర్ప్రైజ్ విషయం పక్కన పెడితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగా కూడా రాలేకపోయాను. నేను ఎక్కడో దాక్కొని ఉన్నానేమో అని వాళ్ళు నా కోసం అన్ని రూమ్స్ చెక్ చేస్తున్నారు. అంటే భయపడ్డా. ఎక్కడుంది ఇది? ఉఫ్ అంటదేమోనమ్మా, కాంతారా మూవీ లాగా ఎక్కడ దాకుంది. ఏ అన్ని రూములో లేదు, అక్కడ దాకుంది. నాకు ట్రావెలింగ్ వల్ల స్టమక్ కొంచెం అప్సెట్ అయ్యి నేను వాష్రూమ్లో స్టక్ అయ్యాను. నేను చాలా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నేను వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ అలాగే మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది, ఎక్స్పీరియన్స్ అన్ని కనుక్కొని ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్నీ మిస్ అయ్యాయి. మనం తర్వాత కూడా షూట్ చేయొచ్చు, బట్ ఆ మూమెంట్లో వచ్చినంత న్యాచురల్ మూమెంట్స్ మళ్ళీ మనకి తర్వాత షూట్ చేసినా కూడా అవి కొంచెం ఫేక్ అనిపిస్తాయి. నేను అందుకే తర్వాత నార్మల్గా అడిగాను, కానీ వీడియో అయితే షూట్ చేయలేదు. మీరు అనుకోవచ్చు తర్వాత కూడా షూట్ చేయొచ్చు కదా అని. సో అందుకే నేను చెప్తున్నాను. వీడియో ఎండింగ్లో మేము అండ్ అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకున్న పిక్స్ని యాడ్ చేస్తాను. సో ఇది గాయ్స్ దుబాయ్లో మేము తీసుకున్న హోమ్ టూర్ వీడియో అండ్ అలాగే ఈ హోమ్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరిన్ని మంచి దుబాయ్ టూర్ వీడియోస్తో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్.